ఎక్కడ కరుణించింది? ఈ 15 సంవత్సరాలుగా మన కష్టాలని చెప్పుకుంటూ కన్నీటితో అభిషేకం చేసినా ఆ మహాశక్తి మనసులో కరుణే కలగలేదు. ఆ తల్లి కరుణించాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో మార్గం? ఇలాగే మా మామగారి ఊళ్ళో కూడా దేవుడు కోపం వచ్చి చాలా కాలం వర్షాలు పడలేదు. ఆ దేవుడు ఆగ్రహం చల్లడానికి ఎన్నో రకాల పూజలు చేశారు, ఫలితమే లేదు. చివరికి పాడి తిప్పాలని అందరూ నిర్ణయించుకున్నారు. పాడి తిప్పడం అంటే? అదేనయ్యా, పెళ్లికైన ఆడపిల్లని శవాల పాడి పడుకోబెట్టి ఆ పాడిని గుడి చుట్టూ 3 సార్లు తిప్పాలి. అలా తిప్పితే వర్షం వస్తుంది. బతికుండగా శవంలా పాడెక్కడానికి మీ ఆడపిల్ల గాని మా ఆడపిల్ల గాని ఒప్పుకుంటుందా? అరే, మీ ఆడపిల్ల మా ఆడపిల్ల ఎందుకయ్యా? మన కష్టాల కారణం చెడిపోయి చచ్చిందిగా, దాని కూతురు తెద్దాం. చెప్పేది నీకే. ఇది ఊరంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. మర్యాదగా వచ్చి పాడెక్కు. వస్తానయ్యా, వస్తాను. కానీ రావడానికి ముందు ఈ ఊరు జనం అంతా కలిసి నా తల్లి ఏ తప్పు చేయలేదని ఆ దేవత ముందు చెప్తే ఆ పాడి మీద శవంలాగా ఏమిటి, నిజంగా శవైపోతాను. చాలే ఆపవే. నీ తల్లి చేసిన తప్పుకే మేము అనుభవిస్తున్న కష్టాలు పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు పాడి ఎక్కాల్సిందేనే. ఏంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మాటలతో చెప్తే ఊరికే లాభం లేదు, రెక్కట్టుకు లాక్కురావే. ఏం కాదమ్మా, గుడి చుట్టూ 3 సార్లు తిప్పి వదిలేస్తారు. ఇది మన ఆచారం అమ్మా. మాటల సంగతి తర్వాత, ముందు జరగవలసి చూడండి. నీళ్లు పోయండి, తొందర కానివ్వండి. మొహమ్మద్ కూడా చాలు. పసుపు పూసి మొహం రోడ్డు పెట్టండి. తీసుకెళ్ళి పాడి మీద పడుకోబెట్టండి. ఆపండి. ఆపడానికి నువ్వెవడరా? దూరంగా ఉండు, ఇది ఆచార ప్రకారం జరుగుతుంది అంతా, లేకపోతే నీకు పాడి కడతాం. ఏమయ్యా, అసలు మీరు మనుషులేనా? ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు కదా అని మీరు చేసే అక్రమాలకు హద్దు లేదా? ఏదో ఆచారాలంటూ సంప్రదాయాలంటూ బ్రతుకున్న మనిషిని తీసుకొచ్చి శవంలా పాడి మీద పడుకోబెట్టి ఊరేగిస్తామంటున్నారే, అసలు మీకు దయాదాక్షిణ్యాలు లేవా? మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మాకు దేవుడు అంటే భక్తి ఉందయ్యా, కానీ మూఢనమ్మకాలు లేవు. ఓ కన్నె పిల్లని పాడి మీద పడుకోబెడితే అమ్మవారు కరుణించేస్తుందా? వానలు వచ్చేస్తాయా? పంటలు పండుతాయా? మీరందరూ సుఖపడిపోతారా? ఇలాంటి ఎదవైడియాలన్నీ మీకు ఎవరై ఇచ్చేది? ఆపనే, వాళ్ళు నోటుకొచ్చాడు వాగుతా ఉంటే సోద్దు చూస్తా అనుకుంటారండి. తలో 4 దెబ్బలేసి అవతల తోసిపారండి. అంకమ్మ, నేను ఒకటి తగిలిస్తేనే తట్టుకోలేకపోయి 4 గురించి మాట్లాడతాడేంటి? రే, పాడి వేస్ట్ అవుతుంది. పడుకో. ఆగండియా, ఆగండి. ఏంటయ్యా మీరు ఇక్కడ జరుగుతున్న ఆచారాన్ని సాంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూస్తారు? సాంప్రదాయాన్ని అడ్డుకోవడానికి మీరెవరు? అవును, ఆ అమ్మాయికి మీకు ఏమిటయ్యా సంబంధం? మీ అమ్మ తరఫా, అబ్బ తరఫా? ఏం సంబంధం అడుగుతున్నావా? ఏంటయ్యా ఇది? ఈ మహిమగల మహాశక్తి అమ్మవారి మెల్లో తాళి తీసి ఆ చెడిపోయిన దాని కూతురు మెల్లో కట్టబోతుంటే వేడుక చూస్తూ నిలబడతారంటయ్యా? ఓయ్, పట్టుకులు ఆకరండి అయ్యా. ఆగండి అయ్యా. ఎవరయ్యా తప్పు చేసింది? ఆ మహేశ్వరియా? కాదయ్యా, కాదు, నేనే ఆ తప్పు చేశాను. అంతటికీ కారణం నేను. ఓరి పాపాత్ముడా, ఎంత పాపాన్ని మూట కట్టుకున్నావు. కన్న మమకారానికి మన కొడుకు చేసిన తప్పుని దాచిపెట్టి అన్యాయంగా ఒక ఆడపిల్ల మీద నింద వేసి ఊరందరినీ నమ్మించేవే. ఇది ఎంత అన్యాయమయ్యా, ఇది ఎంత ఘోరమయ్యా. కామాక్షి, నన్ను క్షమించు, మీరందరూ నన్ను క్షమించాలి. మహాశక్తి మహేశ్వరి ఉత్తమురాలు, మహేశ్వరి ఉత్తమురాలు.
ఉత్తమరాలు. అమ్మా అమ్మా మమ్మల్ని కరుణించావా తల్లి. 15 సంవత్సరాలుగా రాని వర్షం ఈ రోజు వస్తోంది. బాబు, ఈ మంచి సమయంలో ఇంకేమీ ఆలోచించకుండా అమ్మాయి మెళ్ళలో తాడి కట్టు బాబు. నీకెందుకు, నేను చూసుకుంటా, కట్టు బాసు. డాడీ మమ్మల్ని ఆశీర్వదించండి. మీరిద్దరూ కలకాలం చల్లగా ఉండండి. డాడీ, పరమేశ్వరిని మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించండి. చచ్చా, ఏమిట్రా ఆ మాటలు? మహాలక్ష్మిలా ఉంది. ఇంత మంచి పిల్లని కోడలుగా తీసుకొచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను. అమ్మా, సాయంకాలం రిసెప్షన్ ఏర్పాటు చేశాను, తొందరగా రెడీ అవ్వండి. ఆ రూమ్ లో కొత్త బట్టలు ఉన్నాయి. ఏమండి? నువ్వు వెళ్ళమా, వాడు వస్తాడు. బ్రహ్మాండమైన సెలక్షన్ రా. నేను సెలెక్ట్ చేసిన ఇంత బాగుండేది కాదేమో. థ్యాంక్ యూ డాడీ.